లెగడంతో ముందు టీవీ పెట్టుకుంటా. అది కూడా భక్తి ఛానల్. అది కూడా దినఫలాల గురించి. క్యాలెండర్ చూసి వాళ్ళని వీళ్ళని పంతులు ఫోన్ చేసి వాళ్ళు విసుక్కోవడం అన్నీ అనవసరం. అందులో తెలిసిపోతాయి. ఏ రోజు ఎలా ఉంది, ఎంతవరకు బాగుంది, మన తిథి ఏంటి అన్నీ కూడా అందులో తెలిసిపోతాయి. చూడలేని పుణ్యక్షేత్రాలు కూడా మేము భక్తి ఛానల్ ద్వారా దర్శనం చేసుకోగలుగుతున్నాము. ఇంకా చూడవలసినవి ఏమైనా ఉంటే, చూడలేని ఏమైనా ఉన్నా కూడా భక్తి ఛానల్లో చూసి తెలుసుకుంటున్నాం ప్రతిదీని. ఈ ఛానల్లో అన్నీ చూడలేని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ చూడగలుగుతున్నారు, నేర్చుకుంటున్నారు. గోవిందనామాలు ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు పెట్టుకుని వింటాము. నేను భక్తి టీవీలో చూసి హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను. అలాగే ప్రతి మంగళవారం నేను హనుమాన్ గుడికి వెళ్ళి చాలీసా కూడా చదువుతాను. భక్తి ఛానల్ చూసి హనుమాన్ చాలీసా నేర్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సోమవారం అనేది శివపురాణం అనేది మనకి భక్తి ఛానల్లో వేస్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చదవలేని వాళ్ళకి కూడా దాంట్లో లిరిక్స్ వేసి చదువుకోవడానికి వీలుగా కూడా వస్తుంది మనకు భక్తి ఛానల్లో అనేది. ముందుగా నాకు ఏమీ రావు, దాంట్లో చూసే నేను అన్నీ నేర్చుకున్నాను. భక్తి ఛానల్ మా మదర్, నేను కూడా. ఇంకా మంగళవారం హనుమాన్ చాలీసా అది కూడా నేను దాంట్లో చూసే నేర్చుకున్నానండి. నేను రోజు నిత్యం పొద్దున్న సాయంత్రం పూజ చేసుకుంటాను. వాటి వల్ల నాకు ప్రశాంతత, రిలీఫ్నెస్ ఉంటుంది. బాగా చదువుకోగలుగుతున్నాను. ఈ మోటివేషన్ వచ్చింది నాకు భక్తి ఛానల్ నుంచి. సంగీతాన్ని ఎంపిక చేసుకుంటాను. రోజు ఇంట్లో అమ్మవాళ్ళు భక్తి టీవీలోని పాటలు వినడం వల్ల నాకు కూడా అలవాటైంది. మనం అనేక పుణ్యక్షేత్రాలను చూడాలనుకుంటాం, కానీ మనం వెళ్ళి చూడలేము. అలాంటప్పుడు మనం భక్తి టీవీలో అనేక పుణ్యక్షేత్రాలని చూసి వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం వల్ల మనం కూడా ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయా, ఇంత ప్రాముఖ్యత ఉందా అని తెలుసుకుని మనం కూడా ఎప్పుడైనా అలాంటి చోట్లకి వెళ్ళాలని అనుకుంటాం. నేను భక్తి టీవీలో ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం చూస్తాను. నాకు అలవాటు చేసింది మా తాతయ్య గారు. వాళ్ళ ద్వారా నేను ప్రతి సంవత్సరం చూడడం అలవాటు చేసుకున్నాను. కోటి దీపోత్సవంతో పాటు ప్రతిరోజు భక్తి టీవీలో దినఫలాలు కూడా చూస్తారు మా తాతయ్య గారు. అలాగే నాకు అలవాటైపోయాయి.